మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుప్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, మోకాల నొప్పులు ఒకప్పుడు 60 ఏళ్లలో చూసేవాళ్ళం, ఇప్పుడు 20-25 ఏళ్లలోనే ఏదన్నా చిన్న స్టెప్స్ ఎక్కాలన్నా అమ్మో నాకు మోకాల నొప్పులు అంటామన్నారు. సో అసలు ఎందుకు ఈ చిన్న ఏజ్ లోనే ఈ మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి? వీటిని తగ్గించుకోవడానికి న్యాచురోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్? ఒకటండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ చిన్న నొప్పి వచ్చినా ఫస్ట్ వేసుకునేది పెయిన్ కిల్లర్స్. అవును, అది మోకాల నొప్పులే అని కాదు, ఏ నొప్పి వచ్చినా యంగ్స్టర్స్ లో కూడా అలవాటు అయిపోయింది. సో నేనేమంటున్నా అంటే, ఎప్పుడైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఏ కారణం వల్ల నొప్పి వచ్చింది అని ఫస్ట్ గమనించాలి. మేబీ కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వచ్చిందేమో నొప్పి, లేదంటే ఒకసారి ఎక్స్రే తీసుకోవాలి. ఎక్స్రే తీసుకోవడానికి టైం పెట్టట్లేదు, మనం టెస్ట్లు చేయించుకోవడానికి కూడా టైం పెట్టట్లేదు. ఎప్పుడైతే నొప్పి ఒకసారి తెచ్చుకుంటే 20 రోజులు 30 రోజులు ఉంటాయి టాబ్లెట్లు వేసేసుకుంటాం. అది పెయిన్ కిల్లర్స్ వేసి గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నొప్పి ఒకటి ఉంటే దానికి వేసుకున్న మెడిసిన్ వల్ల వచ్చే కెమికల్ ఇంపాక్ట్ వల్ల ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేస్తాం. బట్ కిడ్నీ హెల్తీగా ఉండాలి, ప్యాంక్రియాటిక్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పిని డయాగ్నోస్ చేసి నొప్పులు టాబ్లెట్లు వేయడం ఆపేసేయాలి. నేను ఒకటి అంటాను, నొప్పులు వచ్చాయి అంటే మన బాడీకి బోన్ స్ట్రెంగ్ గా ఉండాలంటే మనకి కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలి. కాల్షియం కంపల్సరీ అండి. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, కూర్చుంటున్నా లెగుస్తున్న ప్రతిసారి టక్ 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 సౌండ్లు వస్తుంటాయి. ఒక టక్ సౌండ్ వచ్చింది అనుకోండి, హెల్దీ పర్సన్ కూడా రావడం సౌండ్లు కామన్. అరే అయ్యో నాకు కూడా వస్తున్నాయి, నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయని కాదు. ఒకసారి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ సౌండ్ రావడానికి ఈవెన్ తో 30 minutes పడుతుంది. కూర్చున్నా లెగుస్తున్నా ప్రతి చిన్న దానికి సౌండ్లు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు. కొంతమందిలో చిన్న తిమ్మిర్లు రావడము, నొప్పులు రావడము, పట్టేయడము అలాంటివి అనుకోండి, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. కొంతమందిలో మజిల్స్ దగ్గర వాపు రావడము, విపరీతమైన నొప్పి, కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్టు. మోకాల చుట్టూ వాపు వచ్చి పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమందికి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్టు, కొంతమందికి ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉన్నట్టు. ఈ 4 విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ బోన్స్ కి. కాల్షియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, ఫాస్ఫరస్ ఉండాలి, డి విటమిన్ ఉండాలి. ఈ 4 సంపూర్ణంగా ఉన్న నట్స్ ని తినండి అంటుంటా నేను. చాలా వరకు మోకాల నొప్పులన్నీ నా దగ్గరికి వస్తే ఫిజియోథెరపీ చేయండి మేడం అని చెప్పి వస్తుంటాను. నేను ఫస్ట్ ఇవి 4 టెస్టులు చేయించుకోండి. ఈ 4 టెస్టులు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అవి మనం కరెక్ట్ చేసుకుందాం. అది కరెక్ట్ చేసుకునే పద్ధతిలోనే మీరు ఏ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఏ టైప్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం, ఆటోమేటిక్గా నొప్పి పోతుంది మనకి. సో నేనేమంటాను, ఆ నట్స్ ఎక్కడ ఉంటాయి ఏమంటుంటారు జనాలు, వాళ్ళ కోసం ఈ వీడియో ఏంటంటే, మనం కొన్ని ఆల్మండ్స్ తీసుకోవాలి. ఒక 50 grams అంత ఆల్మండ్స్, 50 grams అంత వాల్నట్స్ అండ్ 50 grams అంత అవిసె విత్తనాలు, ఫ్లాక్ సీడ్స్. పైన్ నట్స్ అంటారు, హై కంటెంట్ ఆఫ్ మెగ్నీషియం, ఫాస్ఫరస్. ఆల్మండ్స్ లో కన్నా కూడా ఎక్కువగా మోతాదులో ఉండే డి విటమిన్ అండ్ విటమిన్ డి కూడా సంపూర్ణంగా కలిపేది పైన్ నట్స్. ఈ 4 నట్స్ ని తీసుకొని దోరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఇందులో ఇంకొద్దిగా నరాల తిమ్మిర్లు కానీ, బలహీనత వల్ల కానీ, వీక్నెస్ వల్ల ఒకవేళ మోకాల నొప్పులు వస్తే, కొంతమందిలో అధిక బరువు ఉండడం వల్ల కూడా నొప్పులు వస్తాయి. దాంట్లో కొన్ని పూల్ మఖానా అంటారు, తామర గింజలు, అవి కూడా యాడ్ చేసుకోండి. ఈ అద్భుతమైన 5 రకాల నట్స్ అండి: ఆల్మండ్స్, వాల్నట్స్, అవిసె విత్తనాలు, మోస్ట్ ఇంపార్టెంట్ అవిసె విత్తనాలు, దాంతో పాటు మనము పైన్ నట్స్, పూల్ మఖానా, 3, 4, 5 సమపాలంలో తీసుకొని దూరగా వేపేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసిన దాన్ని ప్రతిరోజు ఈవినింగ్ టైమ్స్ లో ఈ స్నాక్లు తినే బదులు ఆవు పాలు తెప్పించుకోండి. మంచిగా గోరువెచ్చని ఆవు పాలలో ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ 1 స్పూన్ కలుపుకొని తాగండి. ఆ రిజల్ట్, మీరు మోకాల నొప్పుల వల్ల తాగే ఈ పౌడర్ ఏదైతే ఉందో, ఈ పాలు ఏవైతే ఉన్నాయో, ఎవ్రీ బోన్ ని స్ట్రెంథెనింగ్ చూస్తాయి. ఏం చెప్పాను, ప్రతి బోన్. మోకాల నొప్పులు మాత్రమే కాదు, నడుము నొప్పులలో కూడా పనిచేస్తుంది. నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, తిమ్మిర్లు, ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా అద్భుతమైన నట్స్ మన లైఫ్ లో ఉన్నాయంటే ఈ నట్స్. నేను చిన్న పిల్లలు కూడా, మనం ఎవరికైనా ఫుడ్ ఇమ్యూనిటీ తక్కువ ఉంది, పిల్లడు తొందరగా వీక్ అవుతున్నారు, సరిగా తినట్లేదు, ఇలా దానికి ఏదో పెయిన్స్ అంటున్నారు, చిన్న పిల్లలు కూడా ఈ మధ్య. ఎందుకంటే ఈ పిల్లలు కూడా మొబైల్ అడిక్షన్ కి ఎక్కువైపోయి, మొబైల్ ఎదురుగా ఉండి ఫోకస్ అన్నంత మీద తిన్న ఫుడ్ లో న్యూట్రిషన్ కూడా బాడీకి అందట్లేదు. ఆ డెఫిషియన్సీస్ వల్ల కూడా డి విటమిన్, మెగ్నీషియం తగ్గిపోతుంది. పిల్లల్లో ఎక్కువ ఈ మెడ నొప్పులు వస్తా ఉన్నాయి. మనకి ఏంటంటే, ఏదో జాబ్ చేసే వాళ్ళకి ల్యాప్టాప్ పట్టుకోవడము, లేదంటే సిస్టమ్ చూడడము, దాని వల్ల అనుకుంటారు. పిల్లలు ఇట్లా పెట్టి మొబైల్ చూసి వాళ్ళకి ఇవి ఇక్కడ వస్తా ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే మొబిలిటీ లేదు. నేను ఒకటి అంటాను, ఫుడ్ ఎంత సపోర్టివ్ గా పనిచేస్తుందో ఈ జాయింట్ పెయిన్స్ రాకుండా, వర్కౌట్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఒక్కటే అంటాను, ప్రతిరోజు పొద్దున్నే లేచి 1 hour యోగా చేసుకోండి. దాంతోపాటు ప్రతిరోజు ఎవరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నా, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నా
ఆవు పాలల్లో ఈ 5 మెరాకిల్ సీడ్స్ ఇవి 5 పౌడర్ చేసుకొని 1 స్పూన్ కలుపుకొని తాగండి ప్రతిరోజు. అట్లా ఎన్ని రోజులలో మనకు రిజల్ట్స్ కనబడుతుంది? విత్ ఇన్ 20 days లో 20 days లో. మన దగ్గరికి ఎంతో మంది వస్తారు ఫిజియోథెరపీకి. అంటే ఫిజియోథెరపీలు అవన్నీ థెరపీస్ వద్దు. ఒకవేళ అధికంగా బరువు ఉంటే తక్కువ మోతాదులో టైంకి తిని బరువు తగ్గండి. కొంతమందిలో బరువు ఎక్కువైపోవడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే కొద్ది బరువు ఉంటే బరువును కొద్దిగా మనం హెవీగా తినే వాళ్ళు ఉంటారు. కొంతమంది తక్కువ తిని కూడా బరువు పెరుగుతుంటారు. అసలు తినకుండా కూడా బరువు పెరిగే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఒబేసిటీ అంటే మన హెవీనెస్, మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఈ మనకి ఉబ్బరసం ఉండడం వల్ల కూడా బరువు పెరిగిపోతుంటారు. చూడడానికి బాగా లావు ఉంటారు, వెయిట్ చూస్తే మాత్రం సన్నగానే అంటే లైక్ ఎక్కువ తక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ ఉబ్బసం వల్ల టైంకి తినడం ఇంపార్టెంట్. తక్కువ మోతాదులో టైంకి తింటే ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవేమి రాకుండా వాళ్ళ ప్రాపర్ గా టైంకి తింటున్నారు కాబట్టి బరువు తగ్గుతారు. వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోకపోయినా జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు మెయిన్ మన బాడీలో బ్లడ్ కి ఇంపార్టెంట్ కావాల్సింది వాటర్. బ్లడ్ డైల్యూట్ అయిపోయి బ్లడ్ ప్రాపర్ గా అన్ని అవయవాలకి, బోన్స్ దగ్గర నుంచి ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్ అన్నిటికీ బ్లడ్ కావాలి. అది కరెక్ట్ వేతాదులో కరెక్ట్ వేలో వెళ్తుంటేనే మనకి పెయిన్స్ రావు. సో అది కరెక్ట్ ఉండాలంటే వాటర్ సరిగా తాగాలి. వాటర్ సరిగా తాగాలి, టైంకి ఫుడ్ తినాలి. అండ్ ఏ డెఫిషియన్సీ వల్ల అయితే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఆ డెఫిషియన్సీ మనం కరెక్ట్ చేసుకొని దాని ఇప్పుడు మనం చెప్పానా ఈ టెస్టులు, నేను ఎవరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నా ఫస్ట్ ఈ టెస్టులు చేయించుకొని దాంట్లో తక్కువ ఎక్కువ ఉంటే చెప్పిన నట్స్ ని ఆవు పాలలో కలుపుకొని తాగాలి. ఓకే, మనం ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని ఆసనాస్ చెప్పాము, క్యాబేజ్ ప్యాక్స్ చెప్పాము, ఆయిల్ ప్రిపరేషన్స్ కూడా మోకాళ్ళకి చెప్పాము. దాంట్లో ఎన్నో రకాల మంది ఎన్నో బెనిఫిట్స్ వచ్చాయని చెప్పి కూడా మనం కామెంట్స్ చూసాం. కానీ నేనేమంటారు, ఇవన్నిటికీ పక్కన పెట్టి అప్లికేషన్స్ పక్కన పెట్టి ఫుడ్ పరంగా ఇంటర్నల్ టేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి యోగా చేసుకోవడం, మంచిగా మన నట్స్ తీసుకోవడం, ప్రత్యేకంగా ఆవు పాలు దొరికితే మాత్రం అద్భుతం అండి, ప్రతి జాయింట్స్ కి హెల్దీగా పనిచేయడానికి. ఓకే, ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అంటే కొద్దిమంది డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు వాకింగ్ చేయండి తగ్గుతాయి అంటారు. కొద్దిమంది ఏం చెప్తారంటే అసలు వాకింగ్ చేయొద్దు ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళు అంటారు. ఏది వాస్తవం? ఇంతకీ బేసికల్ ఏంటంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉండడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళలో స్టార్టింగ్ లో ఉంటాయి మోకాళ్ళ నొప్పులు. అలాంటి వాళ్ళు వాక్ చేయొచ్చు. కానీ క్రానిక్ నొప్పులు ఉన్నాయి అనుకోండి, మనము ఇప్పుడు టక్ టక్ సౌండ్లు వస్తున్నాయని చెప్పాను, ఇది స్టార్టింగ్ స్టేజ్ లో వీళ్ళు వాక్ చేయడం వల్ల లిగ్మెంట్ సెట్ అవుతాయి. దాని తర్వాత ఫుడ్ కూడా పంపిస్తున్నాం కదా, వాళ్ళకి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వాళ్ళు వాక్ చేసుకోవచ్చు. కానీ క్రానిక్ పెయిన్ ఉంది, ఆ క్రానిక్ పెయిన్ తో పాటు బరువు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు వాక్ చేయదు. ఆ బరువు అంతా వాక్ చేస్తున్నాడు మోకాళ్ళ చొప్ప మీద పడి అది కింద అవుతుంది. సో బరువుతో పాటు మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు వాకింగ్ అనేది అవాయిడ్ చేయండి. సన్నగానే ఉన్నారు, టక్ టక్ సౌండ్, సింపుల్ పెయిన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు వాక్ వెళ్ళండి. ఫుడ్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, డెఫినెట్ గా పెయిన్స్ రావు. ఎక్కువ అధిక బరువు ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం కోసం వాకింగ్ ఎక్కువ చేస్తా ఉన్నా డేంజరే కదా మ్యామ్? డెఫినెట్ గా అండి. ఓకే, అదే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మేము ఇంత నడిచాం అంటుంటారు. అలా ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు ఫ్యూచర్ లో మోకాళ్ళ నొప్పులు. ఫస్ట్ బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేసుకోండి, డైట్ కంట్రోల్ చేసుకోండి. డైట్ కంట్రోల్ చేసుకోండి. అధికంగా ఉన్న బరువు డైట్ కంట్రోల్లోనే 80% పోతుంది. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే మెటబాలిజం స్పీడ్ చేయడానికి కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేసుకున్నారు అనుకోండి బరువు తగ్గుతారు. స్పీడ్ వాక్ చేసేసి ఆ బరువు అంతా మోకాలు చెప్పి ఇంత ఉంటుందండి పట్టల బరువు, ఆ బరువు అంతా ఈ బాడీని వేట్ చేయాలంటే కష్టం కదా. అలాంటప్పుడు బరువు తగ్గి దాని తర్వాత మీరు వాక్ వెళ్ళి సింపుల్ గా ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మాత్రం మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ముందు మందులకు దూరంగా ఉండండి, మన ఒంటింట్లో ఉన్నవే మనం తినేవే దాన్ని ఒక ప్రాపర్ ప్లాన్ తో తీసుకుంటే సరిపోతుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.